నేను హోమ్ టూర్ చేస్తున్నాను అన్నమాట, బెంగళూరు హోమ్ టూర్. Welcome back to my channel, Tejaswini Gowda. మీరు చూసుండొచ్చు తేజశ్రీ అని ఉంది. ఎందుకు తేజశ్రీ అని ఉంది అని అనుకోవచ్చు. యాక్చువల్గా నా పేరు పెట్టాలని ఏమి అనుకోలేదు. బేసికల్గా నార్మల్గా ఏది బాగుంటుంది చూద్దాము అని ఆలోచిస్తుంటే మేము ఆస్ట్రాలజర్ని అడిగామన్నమాట. సో నా పేరు పెట్టినా అది వద్దు అని అన్నారు, బాగా సెట్ అవ్వదని చెప్పి. సరే తేజశ్రీ బాగుంటుంది, మీ కూతురు పేరు కూడా ఉంటుంది దాంట్లో, అండ్ ఇంటికి కూడా బాగానే ఉంటుంది అని చెప్పారనమాట. సో దానికోసం ఇంటి పేరు తేజశ్రీ అని పెట్టారు. సో లెట్స్ గో, రండి. ప్లీజ్ వెల్కమ్ ద ఎంట్రీ ప్యాసేజ్. ఇక్కడ క్యూట్గా మా మమ్మీ ఏమంటారు తులసి పెట్టుకోవడానికి చేపించింది. చాలా అంటే చాలా మంకీస్ ప్రాబ్లం ఉందన్నమాట. సో అందుకే కంపల్సరీగా మెష్ వేయించాల్సిందే, అందుకోసమే మెష్ కూడా వేయించేసాము. అండ్ ఇది క్యూట్ షూ ర్యాక్ అనమాట. సో ఇది చాలా సింపుల్, ఇంతే, ఇలా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మా మమ్మీకి అంటే నాలాంటి వాళ్ళకైతే డెఫినెట్గా ఎక్కువ కావాల్సి వస్తుంది, మాకు ఎక్కువ ఉంటాయి. సో మా మమ్మీకి కాబట్టి ఇది సరిపోతుందని చెప్పి సో ఇంతలా చేపించుకున్నాము. హియర్ ఇట్స్ బుద్ధ. సో ఈ బుద్ధ ఏంటంటే ఇక్కడ ఈ కార్నర్లో నేను ఇక్కడ ఏదైనా చేపించి పెడదామని అనుకున్నాను, బట్ ఈ కార్నర్లో నార్త్ ఈస్ట్ కార్నర్, సో ఈ కార్నర్లో ఏది బరువు పెట్టకూడదంట. ఇది ఎంట్రీ మెయిన్ డోర్. ఆబ్వియస్గా మనకి ఎండకి కానీ వర్షానికి కానీ ఇది టీకుడ్ కాబట్టి తొందరగా షేడ్ అయిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాట్ యు కాల్స్ బ్లైండ్స్. సో బ్లైండ్స్ కూడా వేయించేశారనమాట. ఇది ప్యాసేజ్. అండ్ లోపలికి వెళ్ళి మొత్తం నేను నా హోమ్ టూర్ చూపించే కన్నా ముందు నేను ఎప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ గురించి అంటే డార్క్ స్పాట్స్కి కానీ యాక్నే స్కార్స్కి కానీ దానికోసం ఒక బెస్ట్ రెమెడీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పేశాను. సో మళ్ళీ మీకు రిమైండ్ చేయడానికి కోసం, ఎందుకంటే ఎవరైతే ఇంకా యూస్ చేయలేదో వాళ్ళ కోసం మళ్ళీ చూపించాలి అని అనుకున్నాను. బికాజ్ నేను ఇందాక రెడీ అయ్యే ముందు నేను అది యూస్ చేసే నేను రెడీ అయ్యాను కాబట్టి ఫస్ట్ దాని గురించి మీకు చెప్పేసి దాని తర్వాత ఐ షో మై హోమ్ టూర్. కమ్. సో డార్క్ స్పాట్స్ అనేది చాలా మందికి ఉన్న కామన్ ప్రాబ్లమ్. సో ఈ డార్క్ స్పాట్స్ యాక్నే స్కార్స్ సన్ ఎక్స్పోజర్ లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. సో స్కిన్ డల్ అండ్ అన్ఈవెన్ గా కనిపించే ఈ ప్రాబ్లమ్ కి ఎఫెక్టివ్ ప్రోడక్ట్ తో మనం ట్రీట్ చేయడమే పర్ఫెక్ట్ సొల్యూషన్. సో ఇంట్రడ్యూసింగ్ హిమాలయ డార్క్ స్పాట్స్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ అన్నమాట. సో ఇందులో 100% ఆర్గానికలీ సోర్స్ టర్మరిక్ ఉంటుంది, అండ్ 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ 2% నియాసినమైడ్ ఉంటుంది. సో అందుకే ఇది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అనే చెప్పొచ్చు. ఈ సిరమ్ నా స్కిన్ కి చాలా బాగా వర్క్ అయింది, అండ్ అప్లై చేయడం కూడా చాలా ఈజీ. 2 to 3 డ్రాప్స్ సిరమ్ ని ఫేస్ అండ్ నెక్ మీద అప్లై చేసి అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయండి. దీని లైట్ వైట్ ఫార్ములా స్కిన్ లో క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది. ఈ సిరమ్ డార్క్ స్పాట్స్ అండ్ డల్నెస్ ని రెడ్యూస్ చేసి స్కిన్ రేడియన్స్ ని బూస్ట్ చేస్తుంది విత్ 100x టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్. ఈ సిరమ్ స్వరాస కోల్డ్ ప్రెస్ టర్మరిక్ ఎక్స్ట్రాక్షన్ తో చేశారు, విచ్ రిటైన్ టర్మరిక్స్ యాక్టివ్స్ టు ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. అలాగే టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ తో పాటు గ్లైకాలిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ ఉండడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ రోజే కనుక మీరు పర్చేస్ చేస్తే 30% డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్గా మీకు అదిలో బయట బ్లైండ్స్ వేసేసాను బికాజ్ బ్లీచ్ ఎక్కువ కొడుతుందని చెప్పి. సో ఆ బ్లైండ్స్ అలా ఉంటుందన్నమాట. అండ్ మా మమ్మీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మా మమ్మీ వర్క్ చేస్తున్నారు. బేసికల్గా ఇది ఏంటంటే యూపీఎస్ అనమాట. స్వల్ప సైడ్ మా మమ్మీ ఇక్కడే యూపీఎస్ ఉందన్నమాట. సో
సో యూపీఎస్ కోసం ఇది చేపించింది. పైన ఏదైనా ఒక డెకరేటివ్ ఐటమ్ అలాంటిది పెడదామని చెప్పి అనుకున్నాం అనమాట. కీస్ బాక్సెస్ దాని మీద యాక్చువల్గా వేరే మార్చాలి, కానీ ఉన్నది మా మమ్మీ పెట్టేశారు, ప్రస్తుతానికి ఉంచు అని చెప్పి. సో అంటే ఇప్పుడిప్పుడే అంతా సెట్ అయింది. ఆల్మోస్ట్ 1.5 month అయింది ఇంటికి వచ్చి. బట్ స్టిల్ ఇప్పుడే అంతా కంప్లీట్గా సెట్ అయింది. ఇంకా కొన్ని సెట్ చేయాల్సిన ఉన్నాయి, అలా చిన్న చిన్నవి తర్వాత చేసుకుందామని చెప్పి. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పానమాట, కొన్ని సివిల్ వర్క్స్ జరిగింది వాస్తు కోసం. మా మమ్మీ ఒక అంటే విండో తీసేసి డోర్ చేయడము ఇవన్నీ చేశారని చెప్పి. సో ఇదే అనమాట. ఏంటి డోర్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? దిస్ ఇస్ అ హిడెన్ డోర్. అంటే వాస్తు కోసం నార్త్ సైడ్ కూడా ఉంటే బాగుంటుంది, ఏదో సంథింగ్ డైరెక్షన్స్ ఉంటాయి కదా, కొంచెం టిల్ట్ అయింది అది ఇది. మా మమ్మీ ఇదిగోండి ఇక్కడ ఒక డోర్ చేపించారు. ఆ డోర్కి కూడా ఇక్కడ వాల్ పేపర్స్ వేయించాము. సో ఇక్కడ అంటే ఇక్కడ ఏం ఎక్కువ ప్లేస్ ఉండదు, బట్ స్టిల్ ఇంతే ఉంటుంది. సో దానికోసం ఈ ఐడియా చేసాము, బికాజ్ అది అలా కనపడితే బాగోదు కదా, అందుకే ఇలా ఉంటే డోర్ ఉందని కూడా తెలీదు. సో ఇది డోర్ అనమాట. ఇది యాక్చువల్గా బ్రౌన్ చేసేసారు, బట్ నేనే మళ్ళీ చేంజ్ చేయించి వైట్ చేయించేసాను. నా ఛానల్దే సిల్వర్ ప్లే బటన్ అండ్ గోల్డ్ బటన్ వచ్చి ఇట్స్ ఇన్ హైదరాబాద్, బికాజ్ అక్కడికే వచ్చింది కాబట్టి. సో ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు యూ గైస్. అండ్ అక్కడ పైన చూస్తే మీరు ఒక 4 photos అండ్ వాల్ క్లాక్ చూడొచ్చు. సో నార్త్ గోడకి క్లాక్ ఉండాలంట, అందుకోసమే అక్కడే పెట్టాము. అండ్ లాస్ట్ హోమ్లో చూస్తే ఆఫ్ కోర్స్ మీరు అందరూ చాలా అంటే చాలా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పంపించారు. బట్ అప్పుడు ఇల్లంతా ఫోటో ఫ్రేమ్సే పెట్టుకునేలాగా అయిపోయింది. అండ్ ఇక్కడ అంత ప్లేస్ లేదు అండ్ ఎక్కువ అంత పెట్టలేను కూడా. సో అందుకే చాలా సెలెక్టివ్గా చూసి సెలెక్ట్ చేసి ఒక 4 పెట్టాను. ఇంకా మిగతాదంతా పెట్టుకున్నాను, ఎక్కడా తీయలేదు. ఒక 2-3 వేసాను, ఇంకా మిగతాదంతా నేను పైన ఒక బాక్స్లో పెట్టుకున్నాను. బికాజ్ మీరంతా ప్రేమగా ఇచ్చినప్పుడు నేను ఎక్కడ పడేయను, బట్ పెట్టుకోలేకపోతున్నా ఇంట్లో అంతే. ఇక్కడ ఇవన్నీ నేనే అరేంజ్ చేశాను, బికాజ్ మా మమ్మీ నాకే వదిలేశారు. మళ్ళీ నేను అరుస్తానని చెప్పి డెఫినెట్గా అరిచేదాన్ని. అందుకే మా మమ్మీ నేను వచ్చే వరకు, లాస్ట్ టైం వచ్చి నేను సెట్ చేసింది, సో నేను వచ్చేంత వరకు మా మమ్మీ వెయిట్ చేశారు. ఎల్ షేప్ సోఫా అంటే ఇంతకుముందు తీసుకున్న సోఫానే, బికాజ్ మన థీమ్కి అండ్ ఈ హౌస్కి కరెక్ట్గా బ్లెండ్ అవుతుందని చెప్పి సోఫా ఏం చేంజ్ చేయలేదు. అండ్ ఇదేం చాలా పాతది కూడా కాదు కాబట్టి, సో ఒక 3-4 years అయింది అంతే. కాబట్టి ఇది నేను లాస్ట్ టైం చిక్పేటకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది తీసుకుందనమాట. దీనికోసం కూడా చిక్పేటలో చాలా వెతికాను యాక్చువల్గా. అండ్ వేరే ఏదో ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాను, దానికి అమౌంట్ కూడా ఇచ్చేసాను. బట్ ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, నాకు ఇలాంటిది కావాలనుకున్నాను. అండ్ అక్కడ పైన బాక్సెస్ కనిపిస్తున్నాయా, అక్కడ కూడా ఏదైనా కొంచెం చిన్నగా ఏదైనా గోల్లో సంథింగ్ ఏదైనా డెకరేటివ్ ఐటమ్ వేయాలి పెట్టాలి అని అనుకుంటున్నాను. బట్ దానికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా నాకు ఇప్పటి వరకు ఇంకా దొరకలేదు. అండ్ ఇక్కడ ఈస్ట్ గోడకి 7 horses ఉంటే మంచిది అని అన్నారు. సో ఇది మా చిన్న హాల్. ఎలాంటి తీసుకోవాలో చూసి ఇది చేంజ్ చేసాము టీపాయ్. సో రీసెంట్గా వెళ్ళి చూసి మార్బల్ కదా మమ్మీ, మార్బల్ అనమాట. అక్కడ ఫస్ట్ చూస్తున్నారే అది చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు తీసుకున్న చిన్న షీల్డ్స్ అనమాట. మా మమ్మీ ఎందుకు మమ్మీ అవన్నీ అని అంటే, అవన్నీ మెమోరీసే, నువ్వు అవన్నీ అప్పుడు చేసావే అంటే, సరే పోనీలే అని చెప్పి ఒక దాంట్లో అన్నీ పెట్టేశాను అనమాట. దాని తర్వాత రాధాకృష్ణ అండ్ ఇక్కడ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్. ఇది మా ఫ్రెండ్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, మా మమ్మీ ఫ్రెండ్ ఎవరో. ఇదే చిక్పేట్లో కొన్నింది. సో దీనికి ఇక్కడ ఫిల్ చేయడానికి కోసమే ఇది కొనడానికని వెళ్ళాను, అక్కడ అది దొరికింది. అండ్ ఇది ఎవరో ఫ్యాన్ ఇచ్చింది, ఇది కూడా ఎవరో ఫ్యాన్ ఇచ్చింది. మా ఇంటి పూజ గది. సో ఇది కూడా లోపలికి వెళ్ళేటట్టే ప్లాన్ చేసుకున్నాము, బికాజ్ పూజ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా క్లోజ్ చేసే బాగోదు, అండ్ ఇట్లాగే పెట్టినా బాగోదు అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ కింద మా మమ్మీ కూర్చొని పూజ చేసుకోవడానికి కోసం స్టూల్ చేయించుకున్నారు. ఇక్కడ వచ్చి ఎప్పుడైనా ఏదైనా నైవేద్యం ఏదైనా పెడతాం కదా, సో అలా పెట్టి అట్లాగే పెట్టేసేయడానికి. రీసెంట్గానే ఈ ఇంటికి వచ్చిన తర్వాత సిల్వర్లో
చేపించుకున్నాము. ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు, దాని తర్వాత అప్పుడు చూసుకుందాం అని చెప్పి ప్రస్తుతానికైతే ఇవి మాత్రమే చేపించుకుంది. శ్రీచక్రం పెట్టించాను, అది అలా అనమాట. ఇది సిఎన్సి కటింగ్ కదా మమ్మీ, సిఎన్సి వర్క్. లాస్ట్ టైం వీడియోలో చెప్తున్నప్పుడు పక్కన స్టోరేజ్ చేశానండి, దాని ముందు ఏదో కవర్ చేయించాను అనేటట్టు చెప్పాను, నాకు తర్వాత గుర్తొచ్చింది. సో ఇది సిఎన్సి కటింగ్ అంటారు. సో ఇక్కడ లైటింగ్ ఏంటి యాడ్ చేయించేసాము. సో అక్కడ నుంచి అంటే డోర్ నుంచి కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు కానీ ఎక్కడి నుంచి చూసినా మాకు ఇది ఒక దేవుడి గుడి అనేటట్టే కనిపిస్తుంది. సో సైడ్స్లో ఆ స్టోరేజ్ ఉండేది తెలీదు, బట్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు సైడ్స్లో స్టోరేజ్ ఉండేది. సో ఇదే అన్నమాట స్టోరేజ్. నేను చెప్పింది సేమ్ ఇలాగనే అటు సైడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మా మమ్మీ ప్రింటర్, బుక్స్ కొన్ని, అండ్ నా ఆల్బమే కనపడట్లేదు, మా మమ్మీ ఆల్బమ్ కనపడింది. అండ్ యాక్చువల్గా ఇక్కడ వర్క్ స్టేషన్ కోసం చేపించుకుంది మా మమ్మీ. ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక చైర్ వేసుకొని కూర్చుందాంలే అని చెప్పి ఇవన్నీ చేసుకున్నారు. కానీ అక్కడే వర్క్ స్టేషన్ చేసేసుకొని ఇక్కడ స్టోరేజ్. సో ఇది పూజా రూమ్ అండ్ పక్కన ఉన్న స్టోరేజ్. సో హాల్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ ఉంది. సో మా దగ్గర ఆల్రెడీ ఉండిందే 4 చైర్స్ డైనింగ్ టేబుల్ అనమాట. సో ఎలాగైనా ఇక్కడ ఫిట్ చేస్తే ప్రాపర్గా ఉంటుందని నేను అనుకున్నాను. దీనికి కూడా చాలా ఆలోచించి వేరే ఏదేదో వాల్పేపర్స్ అనుకొని అది క్లారిటీ రావట్లేదని చెప్పి ఫైనల్గా ఈ వాల్పేపర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. బట్ సర్ప్రైజింగ్లీ ఇది పెట్టిన తర్వాత కూడా మాకు చాలా స్పేస్ ఉందన్నమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇది చాలు, ఇంత స్పేస్ ఉంటే చాలు అనిపించింది. ఇక్కడ ఈ 2 లైట్స్ ఏదైతే ఉందో కొంచెం ఇటు రావాలి. వాళ్ళు లైటింగ్స్కి ముందుగానే వైరింగ్ ఏంటి వదులుకోవాలన్నమాట. సో వాళ్ళు అక్కడే ఆ పొజిషన్లోనే పెట్టేసుకున్నారు. లేకపోతే ఇది కొంచెం ఇటు వచ్చి ఇది కొంచెం ఇంకా ఇటు రావాలి. సో నా థాట్ ప్రాసెస్ అయితే అది, బట్ వాళ్ళు ఆల్రెడీ చేసేసారు, ఇంకా అవ్వదు అని అంటే నేను ఇంకేం చేయలేను అని చెప్పి సైలెంట్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఒక ఫోటో వేశాను, నా ఫ్యాన్ ఇచ్చింది, నాది మా మమ్మీది అది. అండ్ ఇటువైపు వెళ్తే కిచెన్ అండ్ క్రాకరీ యూనిట్ ఉంది. డైరీ కూడా మీకు తెలీదు, బట్ స్టిల్ ఉంది, రండి చూపిస్తా. ఇదే అనమాట క్రాకరీ యూనిట్. ఇటు పెట్టాము. సో ఇటు సైడ్ నుంచి మాత్రమే కనిపిస్తుంది, అటు సైడ్ నుంచి కనిపించదు, బట్ స్టిల్ ఇది కూడా కొంచెం ఎలిగెంట్గా బాగుంది, చిన్నగానే. ఎక్కడ పెట్టాలి, అరే మాకు క్రాకరీ యూనిట్ అవ్వదేమో ఈ ఇంట్లో అని అనుకున్నాము. బట్ ఇక్కడ ఏదో పార్టీషన్ కోసం ఏదో పెట్టాలనుకున్నాను, దాని బదులు చేయొచ్చు అని మా మమ్మీ అడిగితే ఇంకా ఓకే చేయించవచ్చు అని చెప్పి మాకు ఇది చేయించామన్నమాట. సో ఇదే మా కిచెన్, స్మాల్ కిచెన్. ఇక్కడ క్రాకరీ యూనిట్ అయిపోగానే ఇక్కడ ఫ్రిడ్జ్ యూనిట్ పెట్టేసుకున్నాము. సో ఇక్కడ ప్రాపర్గా సెట్ అయిపోయింది ఫ్రిడ్జ్. అండ్ దీనిపైన ఒక పెట్టుకున్నారు ఆల్ ది బాక్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎవరికైనా వేయడానికి కూడా అంటే ఇవ్వడానికి కూడా అవన్నీ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ అన్నమాట. అండ్ ఇటు సైడ్ వస్తే వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న గీజర్ పెట్టించుకున్నారు హాట్ వాటర్ కోసం. మా మమ్మీకి ఎలా కావాలో మా మమ్మీ బేసికల్గా అలా చేపించుకున్నారు. సో ఇలా పైన ప్లేట్స్ పెట్టించుకున్నారు. సో పైన అంతా చూస్తే మీరు వైట్ కలర్లో అవన్నీ ఏంటంటే రేర్గా యూస్ చేస్తాం కదా, అంటే పెద్ద పెద్ద వెజల్స్ కానీ పెద్దది అంటే ఎప్పుడైనా ఎక్కువ మంది గెస్ట్ వచ్చినప్పుడు మనం యూస్ చేస్తాం కదా, అప్పుడు వాడేదానికి అక్కడ పెట్టుకున్నారు అప్పుడు వాడేవన్నీ. సో అవన్నీ రేర్గా యూస్ చేసేదన్నమాట. అండ్ ఇది చిమ్నీ. సో ఇక్కడ స్టవ్ ఉంది కాబట్టి ఇక్కడ చిమ్నీ పెట్టించుకున్నారు. సో ఇటు సైడ్ వస్తే ఏం లేదు, చిన్న రైస్ కుక్కర్ అండ్ మనకి కావాలి ఏమైనా పెట్టుకోవడానికి అని. సో టాల్ యూనిట్ అన్నమాట. దీంట్లో మన మమ్మీకి కావాల్సినవన్నీ ఎట్లా కావాలో అలా సర్దుకున్నారు. సో అది కంపల్సరీగా అది ఉండాలి. అండ్ ఇక్కడ వెంటిలేటెడ్ పెట్టించుకొని మా మమ్మీ ఆనియన్ అండ్ గార్లిక్ది ఇక్కడ పెట్టుకున్నారు. అండ్ కింద చూస్తే గ్రైండర్ ఉంది. సో దోశ, ఇడ్లీస్ అన్నీ చేసుకోవాలి కదా ఆ టైంలో అన్నమాట ఇది. అండ్ యాక్చువల్గా ఇటు సైడ్ చూపించలేదు, ఇటే చూపిస్తాను ఫస్ట్. సో చిన్న ఈ స్పేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ యూజువల్గా వేస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు అంతా ఈ మధ్యకాలంలో యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో కార్నర్ ప్లేస్ని సో ఇలా టర్న్ చేసుకోవడం ఉంటే బెటర్ కదా, ఎప్పుడు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు అని చెప్పి బోత్ ద సైడ్ మా మమ్మీ ఇట్లా పెట్టించుకున్నారు.
సో ఇలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఈ కార్నర్ మాత్రమే కాకుండా ఆ కార్నర్ని కూడా మా మమ్మీ ఇలాగే అంటే యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ రోలింగ్ షట్టర్, సో మిక్సీ అండ్ ఓవెన్. దీనికోసం మా మమ్మీ ఇక్కడే ప్లగ్ పాయింట్స్ కూడా పెట్టించేసుకున్నారు ముందుగానే, ప్లాన్ చేసి వాళ్ళకి ముందుగానే అడిగి. సో ప్లగ్ పాయింట్స్ కూడా అంటే తీయకుండా ఇలాగే యూజ్ చేసుకోవడానికి. ఇది కూడా అంతే. సో ఇది రోలింగ్ షట్టర్ అన్నమాట. టాండమ్ బాక్సెస్, సో ఇప్పుడంతా ఒక స్టీల్ ఉంటే రస్ట్ ఉండడం కానీ అవన్నీ అవుతుంటుంది కాబట్టి టాండమ్ బాక్సెస్ని పెట్టించుకున్నారు. ఇక్కడ కూడా ప్లేట్స్ కోసం ఏదో పెట్టించుకున్నట్టున్నారు. ఇందాక ఇది చెప్పినట్టు ఇది కార్నర్ యూనిట్, ఆయిల్ పెట్టుకున్నారు. దీంట్లో చిన్న చిన్న ప్లేట్స్, పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ దీనికి ఇంత యూజువల్గా డస్ట్బిన్కి పెట్టుకుంటారు, బట్ మా మమ్మీ డస్ట్బిన్ ఇక్కడే, మా యూటిలిటీ ఏరియా ఉంది కాబట్టి డస్ట్బిన్ అటు సైడ్ పెట్టేసుకొని ఇక్కడ ఏం చేసుకున్నారంటే ఈ వాష్ చేసిన వెజల్స్ వేసుకోవడానికి, సో ఇక్కడ ఉంటే బాగోదు కదా అని చెప్పి అక్కడ పెట్టుకున్నారు. అండ్ అక్కడ కొన్ని క్లాత్స్ కానీ అవి ఇవి పెట్టుకోవడానికి కొన్ని స్టోరేజ్ కైండ్ ఆఫ్ థింగ్ చేపించుకున్నారు అనమాట. ఇది కిచెన్. దీనికి నాకు ఎక్కువ సంబంధం ఉండదు, తినడం ఒక్కటే సంబంధం, మా మమ్మీ చేస్తూ ఉంటారు. అందుకే మా మమ్మీ కావాల్సినట్టు మా మమ్మీ చేపించుకున్నారనమాట. సో ఇక్కడికి వస్తే ఇదేంటి ఏం కనిపించట్లేదు అనుకోవచ్చు మీరు, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా. సో దిస్ ఈస్ ద హిడెన్ డోర్. అంటే దీనికి మాత్రమే కాదు, వాష్రూమ్ అండ్ బెడ్రూమ్స్కి కూడా ఉంది. సో నేను చూపిస్తాను. బట్ దిస్ ఇస్ యూటిలిటీ ఏరియా అనమాట. సో దిస్ ఇస్ యూటిలిటీ ఏరియా, చాలా చిన్నది. ఇక్కడ వాషింగ్ మెషిన్స్ కానీ లేకపోతే ఫ్లోర్ మిల్ కానీ, చిన్నది మా మమ్మీది ఫ్లోర్ మిల్ ఉంది, అది కానీ ఇంకా వేరే స్టఫ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఈ చిన్న ప్లేస్ని కూడా యూటిలైజ్ చేసుకొని ఎక్కువ పెట్టుకోవడం లాగా చేసుకున్నాం. ఇక్కడ వాషింగ్ మెషిన్ అండ్ కింద రైస్ ఫ్లోర్ ఉంటుంది, అండ్ పైన ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ వగేరా వగేరా అన్నీ ఉంటాయి కదా, క్లాత్స్ కానీ ఏవేవో అన్నీ, బ్యాగ్స్ కానీ అవన్నీ ఇక్కడే పెట్టుంటారు. ఫ్లోర్ మిల్, అది ఫ్లోర్ మిల్, రైస్ ఫ్లోరా, సారీ, ఏమో అమ్మ మాకు అవన్నీ సంబంధం లేదు. అది రైస్ మినీ ఫ్లోర్ మిల్, ఓకే, మినీ ఫ్లోర్ మిల్ అన్నమాట. చాలా కరెక్ట్ చేస్తున్నారు మా మమ్మీ బ్యాక్ కెమెరా నించొని. అండ్ ఇటు సైడ్ ల్యాడర్ కానీ మాప్ కానీ అన్ని చీపురు కానీ అన్నీ ఇటు సైడ్ పెట్టేసాం అనమాట. సో ఇంత చిన్న యూటిలిటీ స్పేస్లో ఇలా యూజ్ చేసుకున్నాం. డైనింగ్ టేబుల్ నుంచి ఇటు సైడ్ వస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ హాఫ్ వైట్, ఇక్కడ ఏది ఏంటారు అనుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏమంటారు, కిచెన్ అండ్ టాయిలెట్ రూమ్, కామన్ వాష్రూమ్ యాక్చువల్గా ఇక్కడ నుంచి చూస్తే. సో కనిపించకూడదు అని చెప్పి ఈ ఐడియా చేశాను అనమాట. సో దిస్ ఇస్ అ కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఈ పోర్షన్ చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇదే లాస్ట్లో నేను ఫైనల్ చేసుకుంది అనుకుంటా. ఇక్కడ ఒక మనము కింద బాక్స్ పెట్టించుకుంటాం కదా, అంటే స్టోరేజ్ కైండ్ ఆఫ్ థింగ్ చేపించుకుంటాం కదా, అది చేపించేసాను కూడా. సో ఇక్కడ పైన దానికి ఏం సెలెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా ఆలోచించేటప్పుడు నాకు ఏది నచ్చట్లేదు. ఏదో ఒకటి ఆల్రెడీ చెప్పేశాను కానీ నాకు అది సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఫైనల్గా నేను ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేశాను అనమాట. అడిగాను చేయొచ్చా అని చెప్పి, చేయొచ్చు అని చెప్పి చెప్పారనమాట. సో అప్పుడు ఇంకా స్టోరేజ్ని తీపించేసేసి ఇది ఇలా ఒకటే పెద్ద సింక్ని పెట్టించేసి ఇలా డిజైన్ చేశాను అనమాట. సో ఇది చూడడానికి కూడా ఒక లుక్, అంటే ఎందుకనంటే మనం మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఇలా చూస్తే ఇది కూడా మెయిన్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకోసమే ఇది కూడా చాలా బాగుండాలని మైండ్లో ఉంది. సో అందుకే ఈ లుక్ వచ్చేలాగా తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ వస్తే చూడండి బ్యాక్ సైడ్ లైట్ ఆన్ అయింది. అండ్ ఫ్రంట్ కూడా కావాలంటే ఫ్రంట్ కూడా వస్తుంది. సో అదనమాట. సో ఇది ఇలా డిజైన్ చేశాను. అండ్ ఇక్కడికి వస్తే దిస్ ఇస్ మీ మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉంది, నేను ఇప్పుడంతా చెప్పను. ఇలాంటిదే ఆల్మోస్ట్ మ్యాట్ ఫినిషింగ్ ఉండే, దీనికోసం అది మార్పించి దానికోసం మళ్ళీ అలాగే ఇది చేపించి అంత వర్కౌట్ చేసి దానికోసం మళ్ళీ దీన్ని సెట్ చేసి ఇవన్నీ సర్కస్ చేశాను. సో ఫైనల్గా ఈ లుక్ వచ్చిందనమాట. సో బిఫోర్ అయితే ఇంతకుముందు ఈ కబోర్డ్ ఉండింది.
సో ఈ కబోర్డ్స్ అన్నీ అంటే నీట్గానే ఉంటాయి ఆఫ్ కోర్స్, ఎందుకంటే మా మమ్మీ సర్దుకోవడం కాబట్టి. అండ్ లైటింగ్ కూడా డెఫినెట్గా ఇప్పుడంతా ట్రెండ్ కాబట్టి లైటింగ్ కూడా వేయించేసాము. బికాజ్ లోపల ఏముంటుందో ఏమో మనకు తెలియదు కదా, ఇట్లా ఉంటే కనీసం కనపడుతుంది. సో అందుకోసమే ఇలా లైటింగ్ కూడా చేపించేసుకున్నాం అనమాట. అండ్ కింద హైడ్రాలిక్ స్టోరేజ్ ఉంటుంది. సో కావాల్సిన థింగ్స్ అంటే ఇది ఓపెన్ చేస్తేనే పైకి లేస్తుంది బెడ్. సో కింద మనకి బెడ్షీట్స్ కానీ ఇంకా ఏదైనా ఉంటాయి కదా, బ్లాంకెట్స్, అవన్నీ కింద వెళ్ళిపోతుంటాయి. అండ్ ఇక్కడ చిన్నగా పెట్టించుకున్నాము. ఇక్కడ ఎలాగో ఎక్కువ వాడము, బట్ స్టిల్ ఏదైనా అలాగే పైన పెట్టేస్తాం కదా, అవి లోపల ఉంటాయని చెప్పి ఇటు. అండ్ అటు సైడు ఎందుకు ఇంకా చిన్నది వచ్చిందంటే అక్కడ డోర్ ఉంది ఇలా ఓపెన్ చేయడానికి, మళ్ళీ అది ఓపెన్ అవ్వదని చెప్పి అక్కడ చిన్నది చేపించాము. అండ్ ఇది హ్యాంగింగ్ లైట్స్ నేనే సెలెక్ట్ చేసింది. యాక్చువల్గా మొత్తం నేనే సెలెక్ట్ చేసింది, ఇంటీరియర్ డిజైనింగే నేనే అనుకోండి చెప్పాలంటే. అండ్ ఇక్కడ ఎందుకు ఇది అని అంటే ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి కోసం, ఐరన్ చేసేటప్పుడు లేనప్పుడు ఇలా ఫ్లవర్ వాస్ పెట్టేసి. ఐరన్ స్టాండ్ ఎక్కడుంది అని ఆలోచిస్తుంటారా, ఇదిగోండి ఇక్కడ ఉంది, అన్ని హిడెన్. సో ఇది ఇలా లేపితే ఐరన్ స్టాండ్ అవుతుంది. వద్దు మమ్మీ, నేను లేపితే మళ్ళీ నేను అది వేయలేను, అందుకే ఇది కొంచెం ఊరికనే చూపిస్తాను. ఇదో ఇలా లేపితే పైకి వస్తుంది అనమాట, వద్దు ఫుల్ ఓపెన్ చేయను. సో అందుకోసం. అండ్ ఇలా కవర్ అయిపోతుంది, ఎవరికి కనపడదు ఐరన్ స్టాండ్ అక్కడ ఉందని చెప్పి. సో అంత నీట్గా డిజైన్ చేశాను అనమాట. అండ్ ఇది అటాచ్ వాష్రూమ్, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఇది అటాచ్ వాష్రూమ్ అనేది. సో ఇది అటాచ్ వాష్రూమ్. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత లాస్ట్లో చేసిందనమాట, మనకి టైం అయిపోయింది కాబట్టి అట్లాగే వచ్చేసాము. సో ఇక్కడ అంతా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా ఈ బ్యాంగిల్స్ అన్ని నావే, థింగ్స్ పెట్టుకోవడానికి. అంటే నాది మ్యాక్సిమం స్టఫ్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి బచావ్ అయిపోయింది, లేదంటే మొత్తం ఫిల్ అయిపోయేది. సో ఇక్కడ కింద డ్రా పెట్టుకోవడానికి. అండ్ అది స్టూల్ అనమాట, కూర్చొని రెడీ అవ్వడానికి. అంత డ్రెస్సింగ్ టేబుల్ అంతా బాగానే ఉంది, అంత ఏంటి చూపించారు, బాగుంది. కానీ మిర్రర్ ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో బెడ్రూమ్స్లో మిర్రర్ కనపడకూడదని చెప్పి మా మమ్మీ హిడెన్ మిర్రర్స్ చేశారని చెప్పి. సో ఇలా ఉంది. అండ్ ఫుల్ లెంత్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ ఇలా ఉంది. లైటింగ్స్ కూడా ప్రొవైడ్ చేసుకున్నాము. సో ఎప్పుడైతే యూజ్ చేయాలో, ఎప్పుడు అవసరం ఉంటుందో రెడీ అవ్వడానికి అప్పుడు మాత్రమే యూజ్ చేద్దామని చెప్పి ఈ మిర్రర్ ఇట్లా హిడెన్ మిర్రర్ పెట్టించుకుంది. అండ్ ఇది వస్తే కబోర్డ్, దాని అంటే ఎక్స్ట్రా యాక్చువల్గా ఇది కొంచెం పెద్ద రూమే, బట్ మనకేం అవసరం లేదు, ఎలాగో బెడ్కి కూడా ఇలా అటాచ్ చేసేసాము. దేనికి ఇంత పెద్ద మనకి స్టోరేజ్ ఉంటే చాలా వరకు పోతాయి కదా అని చెప్పి ఇలా చేసామన్నమాట. చూడండి. అండ్ ఇలా ఎలా తీసుకుంటారంటే ఇది కూడా పుల్ అవుట్ వస్తుంది. నేను ఇప్పుడు పుల్ చేసి నేను అంత చూపించలేను, ఇదిగోండి ఇట్లా వస్తుంది, పుల్ చేసి మంచిగా తీయాలి. వద్దు నాగా నేను అంత సర్కస్ చేయలేను. ఇక్కడ కూడా మధ్యలో స్పేస్ ఉంది, ఇలా పెట్టేసుకున్నారు. అండ్ ఇక్కడంతా డ్రాస్ అవి ఇవి అన్నీ ఉన్నాయి, అన్ని స్టఫ్స్ ఏమేమి కావాలో అన్నీ ఇలా కింద వెళ్ళిపోయినాయి. ఇటు సైడ్ ఏమో బ్యాగ్స్ పెట్టేశారు మా మమ్మీ, అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇదిగోండి అలా సెట్ చేసేసారు. సో ఎలా కావాలో అలా మా మమ్మీ కావాల్సినట్టు సెట్ చేసేసుకున్నారనమాట. ఈ కబోర్డ్ ఇలా అయితే. అండ్ యూజ్డ్ క్లాత్స్ కోసం ఇప్పుడంతా డెఫినెట్గా ఒక ఇది చేసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ద యూజ్డ్ క్లాత్స్ స్పేస్ అనమాట. సో బయట ఉంటే బాగోదు కదా అని చెప్పి ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నాము. సో ఇది ఆ స్పేస్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా ఆబ్వియస్గా హిడెన్ డోర్గానే చేసాము. గెస్ట్ బెడ్రూమ్. సో ఇది కంప్లీట్ వైట్ థీమ్లో వెళ్ళాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఒకటి గ్రే ఉండింది దీనికి, ఇటు సైడ్ కబోర్డ్స్కి. యాక్చువల్గా ఇంకొక సివిల్ వర్క్ అన్నాను కదా, ఈ కబోర్డ్స్ అన్నీ ఇటు సైడ్ ఉండే. అండ్ ఇప్పుడు ఏదైతే డోర్ చూసారో ఈ డోరు ఈ కార్నర్లో ఉండే. సో దీన్ని క్లోజ్ చేపించేసి ఈ డోర్ని ఇటు సైడ్ వేసామన్నమాట. అండ్ ఇటు సైడ్ ఉన్న కబోర్డ్ని యాక్చువల్గా మనకి ఓపెన్ అవ్వగానే ఇటు సైడ్ ఉండాలి డోరు, సో అటు ఉండకూడదు. సో దానికోసం మా మమ్మీ వాస్తు ప్రకారంగా ఇటు మార్పించేసాము. ఇంతవరకే ఉండింది, ఇది మేము ఎక్స్ట్రా చేపించిన కబోర్డ్ అనమాట. సో ఇక్కడ గ్రే ఉండింది, గ్రేకి ఏదైనా ఏది కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చూస్తే వైట్ బాగుంటుందని చెప్పి అందుకే ఇక్కడ అంతా హాఫ్ వైట్ థీమ్ తీసుకొని హాఫ్ వైట్ థీమ్లోనే చేసామన్నమాట. బట్ ఇది ఫినిష్ అయినప్పుడు ఇది బ్రైట్గా కనిపిస్తుంది, ఇది చాలా డల్గా కనిపిస్తుంది. అందుకోసమే ఇంకా ఫైనల్గా
లేదు ఇది కూడా వైట్లోనే హాఫ్ వైట్లోనే చేసేద్దాము, సో కంప్లీట్ వైట్ థీమ్ ఉంటుంది అప్పుడు బాగుంటుందని చెప్పి సో నేనే ఇలా కంప్లీట్ వైట్ థీమ్ చేసిందనమాట. సో ఇక్కడంతా నాది కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా స్టోరేజ్ కోసమే చేయించుకుంది మా మమ్మీ. కింద ట్రాలీస్కి కూడా చేయించేసుకున్నారు, బికాజ్ ట్రాలీ అంతా బయట పెడితే బాగోదు కదా అని చెప్పి ఈ ట్రాలీస్కి కూడా స్పేస్ అందుకే పెద్దగా చేయించుకున్నారు. అండ్ ఈ బాక్సెస్ ఇవి అవి స్టఫ్స్ అన్ని పెట్టుకోవడానికి కోసం. అండ్ ఈ రూమ్ కోసం మిర్రర్ యాక్చువల్గా ఇక్కడ ఉందన్నమాట, సో మీకు కనపడితే సో ఇక్కడ ఉంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా రెడీ అవ్వాలంటే ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ రెడీ అవ్వడానికి ఇక్కడ చేపించారు మిర్రర్. సో డైరెక్ట్గా వద్దు అని చెప్పి అందుకే మిర్రర్ ఇక్కడ కూడా లోపల హిడెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా స్టోరేజ్ కోసమే చేపించుకున్నారు, బట్ ఇది ఇంకా ఫిల్ కాలేదు, కానీ ఫిల్ అవుతుంది. సో ఇది మీ అందరికీ తెలుసు నా ఫ్యాన్ ఇచ్చింది. సో ఈ ఫోటో చాలా బాగుంటుందని చెప్పి, అండ్ పాత అంటే ఇంతకు ముందు ఉన్న ఇంట్లో కూడా మేము ఇది పెట్టాము, అలాగే ఇక్కడ కూడా. కానీ హాల్లో సెట్ చేయడానికి స్పేస్ లేదు కాబట్టి ఇలా రూమ్లో సెట్ చేసేసాం అనమాట. ఇది నా గెస్ట్ బెడ్రూమ్. సో ఇది బెంగళూరు హోమ్ టూర్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. యాజ్ ఐ ప్రామిస్ తొందరగానే హోమ్ టూర్ కూడా చేసేసాను. అండ్ లాస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను చెప్పాను మీరు కింద కమెంట్స్ పెట్టండి ఏదైనా ఉంటే నేను మీకు ఆన్సర్ చేస్తానని చెప్పి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మంచి కమెంట్సే వచ్చింది. అండ్ అలాంటి క్వశ్చన్స్ ఏమీ అంత పెద్దగా నాకు రాలేదు, బట్ ఒక కమెంట్కి అయితే నేను ఆన్సర్ చేయాలనుకున్నాను. ఒకరు అన్నారు ఫ్లాట్ కొనడం ఇస్ వేస్ట్ ఆఫ్ మనీ, అదే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్లో మీరు ఫ్యూచర్ కోసం అది ఇది అని అన్నారు. అఫ్ కోర్స్ నేను ఇన్వెస్ట్మెంట్ విషయంకి వస్తే నేను చాలా రకంగా ముందే ఉంటాను, ముందే ఆలోచిస్తూ ఉంటాను. సో అన్ని రకాలుగా నేను ఆలోచించి నేను అది కూడా చేస్తున్నాను. అండ్ ఓపెన్గా అన్ని నేను ఓపెన్గా అంటే చెప్పుకోలేను, కొన్ని నేను షేర్ చేసుకోగలను, కొన్ని నేను షేర్ చేసుకోలేను. సో అదనమాట. సో డెఫినెట్గా నాకు ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఫ్యూచర్ కోసం ఎంత సేవింగ్స్ చేయాలనే దాని గురించి చాలా ఐడియాస్ ఉన్నాయి, నేను చేస్తున్నాను కూడా. బట్ ఈ ఏంటి ఫ్లాట్ దానికి వస్తే బేసికల్గా నాకు ఇంతకు ముందు కూడా ఫ్లాట్స్ తీసుకోవాలనే ఒక ఇంటెన్షన్ ఉండేది కాదు బేసికల్గా. బట్ స్టిల్ ఫైనల్గా నేను ఈ డిసిషన్కి రావడానికి ఒకటే రీజన్ మా మమ్మీ కోసము. ఎందుకంటే ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకొని కట్టి ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడం కన్నా ఇలా ఒక ఫ్లాటే మా మమ్మీకి బెస్ట్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ మమ్మీ ఒక్కరే ఉంటారు, మేము అప్పుడప్పుడు వచ్చేసి వెళ్తూ ఉంటాం కాబట్టి సో సింపుల్గా 2 BHK చాలు అనుకునే నేను ఈ ఫ్లాట్ తీసుకుంది. ఎందుకనంటే ఒకటి ఆలోచించండి, ఫ్యూచర్ జనరేషన్ కోసం అని చెప్పారు, మరి 30 years నుంచి తను కష్టపడి నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చి అంటే ఉన్నంత కాలం తను రెంటెడ్ హౌస్లోనే ఉండాలా. సో ఆ ఒక్క పాయింట్ కూడా ఆలోచించాలి, ఓన్లీ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ అని కాదు, దానికోసం ఎలాగో చేస్తాము, అలాగే మమ్మల్ని ఈ పొజిషన్ తీసుకొచ్చిన వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి. సో అందుకే నాకైతే ఇది నేను చేసింది ది బెస్ట్ అనిపించింది. బెస్ట్ అంటే మంచి డిసిషనే తీసుకున్నాను అనేది నాకు హ్యాపీగా ఉంది. సో ఏదో అఫెండ్ అవుతున్నాను అనేది కాదు, కానీ నా ఒక అంటే మీ థింకింగ్ కూడా కరెక్టే, నేను అది చేస్తున్నాను అండ్ ఇది కూడా చేశాను అని చెప్పుకోవడానికే చెప్తున్నాను. అండ్ హోప్ వేరే అందరికీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది మా హోమ్ టూర్ అనమాట. అండ్ చాలా మంది కమెంట్స్ పెట్టారు, చాలా హెల్ప్ అయ్యింది, మేము కూడా ఇంకా ఇంటీరియర్ స్టార్ట్ చేయించాలి తీసుకున్నాము అన్ని చాలా మంది చెప్పారు. సో వాళ్ళకి ఏదైనా ఇక్కడ కొన్ని ఐడియాస్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీ ఇంట్లో కూడా కొన్ని ఐడియాస్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని.